కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల వేళ జిల్లాల్లో కాంగ్రెస్ రౌడీజం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కుకుట్పల్లి, సనత్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించారు ఎమ్మెల్సీ కవిత. తనపై ఎమ్మెల్యే మాధవరం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ మార్పు అంటూ రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికీ అర్థమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 420 హామీలు ఇచ్చి రాష్ట్రంలో అందరినీ మోసం చేశారన్నారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే అన్నారు. గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చింది కూడా కేసీఆరే అని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేశారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల్లోపు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే హైదరాబాద్ లో మహాధర్నా చేస్తామని చెప్పారు. డ్రైవర్లకు, నేతన్నలకు, రైతన్నలకు, గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మొన్న పోయిన ఎలక్షన్ లా ఒక హామీ ఇచ్చిండు. సరే, మనం ఓడిపోయిన మీయాల, లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటితం చేయండి. రాబోయే బడ్జెట్ లో గనక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లో మహాధర్నాకు దిగుదాం. పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన హక్కులు కూడా సాధించుకుందామని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లాలో రౌడీయిజం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సూర్యాపేట జిల్లా లింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తపై దాడిని ఖండించారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక అరాచక పాలనకు ఇది మరో నిదర్శనమని ఎక్స్ లో పోస్టు పెట్టారు హరీష్ రావు. తనపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మాధవరం చేసిన అవినీతి అక్రమాలకు ఆధారాలతో సమాధానమిస్తానని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ లో పర్యటించారు కవిత. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనని నిజామాబాద్ వరకే పరిమితం చేశారని, ఇప్పుడు జాగృతి జనంబాటలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నానని తెలిపారు. అవుట్ రైట్ విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ, వారు మాట్లాడిన తీరు కానీ, 15 ఇయర్స్గా అక్కడ ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు. వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటారు. దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేసి, సో మేము నిజామాబాద్లోనే ఉన్న తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. ఈ జనంబాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు, ఈ అంశాలను డెఫినెట్గా ఆలోచన చేసుకుంటాం. నియంత పోకడలతో పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కారుకు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు గులాబీ నేతలు. రేపు ఫస్ట్ ఫేజ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ దౌర్జన్యాలను ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.